క్రూడ్ ఆయిల్ 10 రూపాయలకు కొంటే ఇక్కడ పెట్రోల్ విపరీతమైన ధరకు అమ్మేసి అంతకు ముందు కంటే డబల్ ధరలకు అమ్మి లక్షల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి, సంక్షోభంలో ఉంది కాబట్టి, ఇది కాబట్టి, అది కాబట్టి లక్ష కథలు చెప్తారు. ఈ విధంగా వాళ్ళు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం అనేది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే తీవ్రమైన దెబ్బ పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడడం అంటే ఏదో లెక్కల్లో గీసుకోవడం ఆర్థిక వ్యవస్థ కదా, లెక్కల్లో 10 తగ్గడం, 20 పెరగడం, 5 తగ్గడం, ఇది కాదు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 100 కోట్ల పైన ప్రజలు ఆకలితో అలమటిస్తారు. కొనుగోలు శక్తి నశించిపోతుంది. కొనుగోలు శక్తి నశించిపోవడం అంటే వాళ్ళకు వచ్చే జీతాలకు కొనాల్సిన నిత్యావసర వస్తువుల ధరలకు మధ్య పొంతన లేకుండా పోతుంది. 1000 రూపాయల జీతం వస్తే 1500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రతి నెల అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడి అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి. ప్రతి వస్తువు తయారైన తర్వాత మొత్తం దేశం మొత్తంకి చేరాలంటే లారీలో, ట్రైన్లో రకరకాల పద్ధతుల ద్వారా దాన్ని ఎగుమతి చేస్తారు. అలాగే దేశం అంతా వెళ్ళాలంటే పెట్రోల్ డీజిల్ ద్వారానే అవుతుంది. లారీలైనా పెట్రోల్ డీజిలే. దీనివల్ల ఆయిల్, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల వాటి రేట్లు కూడా, ట్రాన్స్పోర్ట్ రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆ పెరిగిన ట్రాన్స్పోర్ట్ రేటు మన మీదనే పడుతుంది. 10 రూపాయలు నిన్నటిదాకా దొరికిన వస్తువు ఇవాళ 15 రూపాయలు అవుతుంది. నిన్నటిదాకా మనకున్న 1000 రూపాయల జీతం ఇవాళ 1100, 1200 కాదు, అంతే జీతం ఉంటుంది. జీతం పెరగదు. వస్తువుల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఒక వస్తువు 2 వస్తువులు కాదు, నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరుగుతాయి. ఆల్రెడీ కొన్ని రేట్లు పెరగడం ప్రారంభమైంది. పాల రేట్లు పెరిగినాయి, పప్పుల రేట్లు పెరుగుతున్నాయి, కూరగాయల రేట్లు కూడా పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ వల్ల. దేశంలోని ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. ప్రతి వస్తువు రేటు